చెప్పరా మామా, అంతా ఓకేనా? అంతా ఓకేరా, అంతా నా ప్లాన్ ప్రకారమే వర్కౌట్ అయింది. ప్లాన్ వేసింది నా మాస్టర్ మైండ్ రా, తేడా వచ్చే ప్రసక్తే లేదు. కావాలనే మల్స్ కంట్లో పడ్డాను. వాడు ఆరాటపడి నన్ను పిలిచాడు. వాడు పిలుపు విన్నట్టే విని వాణ్ణి కలవటానికి మూవ్ అయినట్టే అయ్యి కావ్య కనిపించగానే ఆగి వెనక్కి తిరిగి పారిపోయి వచ్చాను. ఇప్పుడు మల్స్ మనసులో ఏముందో తెలుసా? పాపం నా కోసం వచ్చే రామ్ కావ్య నిన్ను చూసి పారిపోయాడు, ఎందుకలా రామ్ పారిపోయాడు అని వాడి మనసులో 1,00,000 ప్రశ్నలు. అర్థం కాక జుట్టు పీక్కుంటాడు రా. రేయ్, త్వరలోనే ఈ రామ్ ఆ కావ్య పక్కన నిలబడతాడు రా, చూస్తూ ఉండు. కానివ్వరా కానివ్వు, తుమ్ము లేపరా. ఆల్రెడీ నన్ను మలిసి పిలిచినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావో నాకు తెలియదని చెప్పాను రా. ఇప్పుడు నువ్వు లోకల్లో ఉన్నావని తెలిసిపోయింది. వాడు 1,00,000 కళ్ళు చేసుకుని నిన్ను వెతుకుతాడ్రా, నీకోసం వస్తాడు. నువ్వు నీ డిమాండ్స్ క్లియర్ గా చెప్పాకే వాడి దగ్గర చేరేవనుకో, నీకు వాల్యూ ఉంటుంది, నీ మాటకు పవర్ ఉంటుంది. ఏదైనా సూపర్ రా మామ, నువ్వు భలే ప్లాన్లు వేస్తుంటావు. అరే అదేరా ఈ రామ్ అంటే. ఓకేరా, బాయ్, ఉంటాను. ఓకే మామ, బాయ్. ఏంటంగా నువ్వు అనేది? గోపి దగ్గర డబ్బులు అడుగుదామని డిసైడ్ అయిపోయావా? అవునరా, ఈ రోజుతో ఆ రౌడీ వేధం ఇచ్చిన టైం అయిపోతోంది. ఎలాగోలో గోపిగాడికి చెప్పి ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి వాడి మొహాన్ని కొట్టేద్దాం అనుకున్నాను. కానీ మా వీపురాలు వచ్చి నా మూడంతా పాడు చేసిందిరా. రాత్రి ముద్ద దిగలేదు, నిద్ర పట్టలేదు. ఏంటో పిచ్చి పిచ్చిగా ఉందిరా పులి. ఏంట్రా ఇటు తాగి తోలుతున్నాడా? మీరా అన్నా? రండి అన్నా, రండి. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే. అన్నా, ఇవాళ సాయంత్రానికల్లా డబ్బులు అరేంజ్ చేస్తానన్నా. ఒకవేళ మిస్ అయిందనుకో రేపు ఉదయం 7 అరేంజ్ చేసేస్తాను. ముందు బండెక్కు. మాకెందుకన్నా మర్యాద, మేము నడుచుకుంటూ పోతాంలే అన్నా. ఏంటి ఆటలాడుతున్నావా? నాతో జోకులేస్తున్నావా? మర్యాదగా ముందు బండెక్కు. అది కాదన్నా, ఒట్టి చేతులతో వచ్చి అన్నాను కలిస్తే ఏం బాగుంటుంది చెప్పన్నా. 2 రోజుల్లో డబ్బులు తీసుకొచ్చి మర్యాదగా అన్నాను కలిసి డబ్బులు కట్టి వెళ్ళిపోతావన్నా. అన్నా, ఈ మాట నా మాటగా నీ నోటితో అన్నకు చెప్పన్నా. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. గడువు పూర్తవుందే మేమిక్కడికి రాం. ఇచ్చిన టైం అయిపోతే వసూలు చేయకుండా వదలం. మాకు కోపం తెప్పించుకో, ముందు మర్యాదగా వచ్చి బండెక్కుతావా లేదా? ఏంటి మీరు మా ఏరియాకి వచ్చి మా బాస్ని బెదిరిస్తున్నారు? అయినా 2 రోజుల్లో మొత్తం తెచ్చి కట్టేస్తున్నారు కదా, వెళ్ళండి. మర్యాదగా వెళ్ళమంటుంటే. నువ్వు నోరుమోయ్. ఏంటి మర్యాదగా నువ్వు వస్తావా, మమ్మల్ని ఎక్కిమంటావా? నేను రాను. మర్యాదగా చెప్తే వినవు నువ్వు. ఏంటండి ఎవరు వాళ్ళు? ఆయన అలా బలవంతంగా ఎక్కించుకెళ్తున్నారు. మీరెవరు? మేము రాణి క్లాస్మేట్స్. ఓహో, మరేం లేదండి. వాళ్ళు ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో మీకేమన్నా తెలుసా? తెలుసండి. అయితే బండి ఎక్కండి, రండి కూర్చోండి. పదండి. ఏంటి? ఏం లేదన్నా,
నాకు 2 రోజులు టైం ఇస్తే ఎక్కడన్నా కష్టపడి నీ ₹1,00,000 తీసుకొచ్చి కట్టేస్తానన్నా. అంతేనన్నా. ఏయ్ నీలాంటి ఎంతమందిని చూశాను. నా మాట క్లీన్, నా చేత క్లీన్. ఒక్కసారి మాట అంటే మాటే. వినిమిక్స్ ట్రాన్స్పరెంట్ దేవత. నీకింకా 4 గంటల టైం ఉంది. సాయంత్రం 6 గంటల్లోపు డబ్బు నా దగ్గరికి రావాలి. 6:05 అయ్యిందో అవుట్. నీ ఇంట్లో దూరతాం, మీ అమ్మాయిని ఎత్తుకొస్తాం. చేసుకో. ఎవడికి ఫోన్ చేసుకుంటావో చేసుకో. రేయ్ ఫోన్ ఇవ్వరా వాడికి. అయ్యో దేవుడా, ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. ఏం చెయ్యాలరా బాబు, ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి. ఏది లక్కీ నెంబరో ఏమో. ఏ నెంబర్ కొడితే మనకు ₹1,00,000 తెచ్చిస్తాడో ఎలాగరా దేవుడా. అయ్యో రేయ్ ఎవరా వీళ్ళు? ఏమో తెలియదన్నా. ఆ? ఒరేయ్ పులి రేయ్, వచ్చేసావా? కూర్చో. ఆ. హలో, మీరు ఇలా అన్యాయంగా డబ్బులు సంపాదించడం చాలా పాపం. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. పోలీసులు పిలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తమ్ముడు, మందు తాగేటప్పుడు జోకులేయద్దు. పొలమారితే ప్రమాదం. కుర్రోడివి, నీకే ఇది తప్పని తెలిసినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నా నాకు తెలీదా? అయినా ఏ వృత్తైనా చూసేవాడికి తప్పుగా ఉంటుందేమో గాని చేసేవాడికి కాదమ్మా. చూడు, పోలీసులకు ఇవ్వాల్సింది ఇచ్చే ఈ దందాలోకి వచ్చాను. నువ్వు కాదు, ఎవడెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు నన్నేం చేయలేరు. మా లింకులు మాకుంటాయి. నువ్వెవరో ఏంటో నాకు తెలియదు. మేం అతన్ని ఎత్తుకొచ్చాం, నువ్వు సపోర్ట్గా వచ్చావా? అందుకే నీకు చెప్తున్నా విను. 6 గంటల్లోపు డబ్బు నాకు రావాలి. లేదంటే 6:05 వాళ్ళ ఇంట్లో దూరి వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తాను. నువ్వు వాళ్లకు సహాయం చేయాలనుకుంటే 6 లోపు 1,00,000 పట్టుకురా. పో. ఏంట్రమ్మమ్మ రాన్ని ఎత్తుకొస్తానంటారేంటి? ఇదిగో చూడు, నువ్వు అమ్మాయి జోలికెళ్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఓ నీదా రూటా? అందుకే నువ్వు వచ్చావా? సరే, నీ లింక్ ఏదైతే నాకేంట్లే. నా కండిషన్ విను. నేను ఆ అమ్మాయిని ఎత్తు రాకుండా ఉండాలంటే నువ్వు డబ్బు కట్టాలి. సరేనా? నీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఏర్పాటు చేస్తాను. ఓకే. అప్పటి వరకు నువ్వు ఆయన్నేం చేయకు. మీరు ధైర్యంగా ఉండండి. పదరా. పులే పులే తమ్ముడు వస్తున్నా. రేయ్, నేనే. రేయ్, రేయ్. అబ్బే. వాడిని ఎవరూ పిలవలేదన్నా, వాడంతటా వాడే పరిగెత్తున్నాడు. తమ్ముడు వస్తున్నా. తమ్ముడు డబ్బులు చూస్తారు కదా. చెయ్యాలి కదా. అరే నువ్వెంత రెడీ చేయగలవు? ఇంత సడన్ గా అడిగితే ఎలారా? మరేం చేద్దాంరా, మన సర్కిల్లో నువ్వే కదరా డబ్బున్న వాడివి. మీ నాన్నని అడిగి చూడరా, ఇంకెక్కడైనా ట్రై చేయరా. ఓకే 50,000 చూడరా ప్లీజ్ రా. సరేరా, ట్రై చేస్తాను. హలో డాడీ, ఎక్కడున్నారు? హలో శంకర్, నేను రా ఆకాష్ని. ఓకే. అరే మామ, మా నాన్న 20,000 ఇస్తాన్నాడు, వేరొక ఫ్రెండ్ 10,000 ఇస్తాన్నాడు, మొత్తం 30,000. లోకేష్ గడ్ 10, శంకర్ 10, శరత్ 10, మొత్తం మీ నాన్న 30, మొత్తం 60,000 అయిందిరా. రే నా బైక్ ఎంత వస్తుందిరా? బైక్ అమ్మేస్తావా? తప్పదురా, మరో దారి లేదురా. రాణి కోసం ఏదైనా చేయాలరా. ప్లీజ్ చెప్పరా, ఎంత కమ్ముడిపోతుందిరా? ఒక 30,000 వస్తాయిరా. 60. సరే పదరా చూసుకుందాం, పద. ఏంటమ్మా, నాన్నకంటే ముందు నువ్వు అక్కడికి వెళ్ళావా? తండ్రిని, నాకే అర్చన మీద అంత ప్రేమ ఉంటే కన్న తల్లి ప్రాణాలన్నీ దాని మీదనే పెట్టుకుని బతికింది. దానికి ఎంత ప్రేమ ఉంటుందిరా. అందుకే ఇది అందరికంటే ముందే అర్చన దగ్గరికి వెళ్ళింది.
పేగుబంధపు ప్రేమ ముందు మన ప్రేమంతరా. అమ్మా నన్ను క్షమించు. మల్స్ బాబు గారి బంధుత్వం నువ్వు వదులుకోవటానికి సిద్ధపడవని నాన్నని మాత్రమే అర్చన ఇంటికి వెళ్లి రమ్మన్నాను. అయితే ఇద్దరు వెళ్ళొచ్చారన్నమాట. ఇంకా ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏమైంది నాన్న? అక్కడేమైనా గొడవ జరిగిందా? అర్చన వాళ్ళ అత్తగారు అమ్మని మిమ్మల్ని ఏమన్నా అన్నారా? చెప్పమ్మా ఏమైంది? రే, అవమానం పరాయి వాళ్ళు చేసినా పర్వాలేదురా. ఏదోలే అంటే అన్నారులే అని వదిలేసేవాళ్ళం, దులుపుకుని వచ్చేసేవాళ్ళం. కాని అవమానించి పంపించింది మా కన్న కూతుర్రా. వేడిమిక్స్ ట్రాన్స్పరెంట్ దేవత విరామం తరువాత. అర్చన అవమానించి పంపించిందా? ఏంటన్న మీరనేది? అవమానించింది కాబట్టి అంటున్నానురా. తట్టుకోలేక ఉగ్గపట్టుకోలేక చెప్పేస్తున్నాను. ఏముందో తెలుసా? ఎలా అడిగిందనుకున్నావురా? మేము